హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనము నెలకి ఎంత సంపాదిస్తున్నాము అన్నదైతే పక్కన పెట్టండి. మనకి నెలాఖరు వచ్చేసరికి చేతిలోని ఎంత ఉంటుంది అన్నదైతే మనకి ముఖ్యం. ఎందుకంటే చాలామంది నెలాఖరు వచ్చేసరికి చేతిలో ఒక రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయితే పెట్టేస్తాం. మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ జీతాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి జీతాల కోసం అయితే ఎదురు చూస్తాము. మనము ఇక్కడ ఎంత సంపాదిస్తున్నాము అన్నదైతే ముఖ్యం కాదు. నెలాఖరు వచ్చేసరికి మన చేతిలో రూపాయి లేకపోవడానికి ముందు మెయిన్ కారణం ఏంటంటే, మనము సంపాదిస్తున్న సంపాదనని ఒక ప్లాన్ చేసుకొని ఖర్చు పెడుతున్నామా లేదా అన్నదైతే మెయిన్. అంటే మనము సంపాదిస్తున్న సంపాదనలో మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేసుకోవాలి అన్న అవగాహన మనకి సరిగ్గా లేకపోవడం వల్లే మనకి నెలాఖరు వచ్చేసరికి మన చేతిలో డబ్బు లేకపోవడానికి మెయిన్ కారణం. అందుకనే మనము ఇక నుంచి ఇప్పుడు వరకు చేయకపోయినా ఇక నుంచి మాత్రం మనం ఎంత సంపాదిస్తున్నామో దాంట్లో మనం ఎంత పొదుపు చేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి అన్నది మనం కనుక తెలుసుకొని ఖర్చు పెట్టుకుంటున్నట్టయితే కనుక మన దగ్గర డబ్బు అన్నది ఎప్పుడు కూడా నిలుస్తుంది.